సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మనకి డ్యూక్ 250 వచ్చేసరికి కొత్త కలర్ వచ్చింది అండ్ కొత్త మోడల్ కూడా వచ్చింది. సో దాని గురించి ఈ వీడియోలో మనం ఫుల్గా చూద్దాం అనమాట. అండ్ దీంట్లో టైర్స్ కానీ, బ్రేక్స్ కానీ, సస్పెన్షన్ కానీ మొత్తం అంతా మనకి ఏదైతే KTM 390 ఉందో సేమ్ దానిలాగే ఉంటాయి అనమాట. పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. సో ఏంటంటే అవన్నీ నేను మళ్ళీ ఇందులో కవర్ చేయను. ఇందులో ఏవైతే మనకి చేంజెస్ కొత్తగా యాడ్ చేశారో సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయో సో దాని గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఇది బ్లాక్ కలర్ అనమాట, కొత్త కలర్. సో చూడొచ్చు ఇక్కడ మీకు కంప్లీట్ బ్లాక్ వచ్చింది. మనకి ఏంటంటే ముందు కొంచెం ఆరెంజ్ ఇలాంటివి అయితే ఉండేవి యాక్సెంట్స్, బట్ ఓన్లీ మనకి ఆరెంజ్ అనేది ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. చూసారు కదా 250 అని చెప్పేసి నేమింగ్ కోసమే మీకు ఆరెంజ్ అయితే కనిపిస్తుంది. సో రిమైనింగ్ అంతా మనకి ఎక్కడ ఈ ఆరెంజ్ అయితే లేదు, మొత్తం బ్లాక్ కలరే ఉంది. చూడొచ్చు మీకు మరి కరెక్ట్గా కనిపిస్తుందో లేదో. చూడండి కంప్లీట్ బ్లాక్ కలర్ బండి అనమాట. సో డ్యూక్ లవర్స్ ఒకవేళ బ్లాక్ కలర్ వెహికల్ కావాలనుకుంటే దీన్ని డెఫినెట్గా ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా దీన్ని ఫ్రంట్ లుక్ చూడండి, సేమ్ ఏదైతే మనకి 390 డ్యూక్ ఉండేదో సేమ్ దానిలాంటి లుకే తీసుకొచ్చేసారు ఇప్పుడు దీనికి కూడా. సో ముందు ఏంటంటే మనకి ఇది ప్లెయిన్గా ఉండేది, సో ఇప్పుడు దీనికి కూడా డిఆర్ఎల్స్ అయితే యాడ్ చేశారు. సో చూడడానికి ఏదైతే మనకి 390 డ్యూక్ ఉంటుందో సేమ్ అదే లుక్. అండ్ మనకి కన్సోల్ కూడా చేంజ్ చేస్తారనమాట. సేమ్ మనకి 390 డ్యూక్లో ఏదైతే కన్సోల్ ఉండేదో ఇప్పుడు 250కి ప్లస్ 200కి కూడా ఈ కన్సోల్ అయితే తీసుకొచ్చి పెట్టేశారు. సో ఇందులో ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మనకి సేమ్ అందులో ఏవైతే ఉందో WPది అపెక్స్ది సేమ్ అదే ఇందులో కూడా వస్తుంది. సో మనకి మ్యాక్సిమం KTM వెహికల్స్ అన్నింటిలోని ఇదే సస్పెన్షన్ ఉంటుంది. ఇది కూడా మనకి 43mm సస్పెన్షన్ వస్తుంది. అండ్ బ్రేక్స్ కూడా ఫ్రంట్ వచ్చేసరికి మనకి 320mm డిస్క్ ఉంటుంది. అండ్ బైబ్రీ క్యాలిపర్స్ ఉంటాయి. ఇంకా సేమ్ అది ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఫుల్గా మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇక అంతే, మ్యాక్సిమం ఏంటంటే దీనికి దానికి చేంజెస్. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంజన్ మారుతుంది. సో ఇంజన్ వచ్చేసరికి ఇది మనకి LC4C అంటే లిక్విడ్ కూలింగ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్ అనమాట. LC4C అంటే సో దాని మీద కూడా మనకి LC4C ఉంటుంది, ఇందు మీద కూడా LC4C అని చెప్పేసి బ్యాడ్జింగ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 249.07cc. ఇది మనకి 31 PS పవర్ని జనరేట్ చేస్తుంది. అండ్ 25 Nm టార్క్ని అయితే మ్యాక్సిమం అయితే ఇది జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి అరౌండ్ 178 ఎంత ఉంటుంది అనమాట. అంటే సేమ్ దానిలాగే ఉంటుంది, చిన్న డిఫరెన్స్ అంతే. సేమ్ అండర్ బెల్ ఎగ్జాస్ట్, సేమ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, సేమ్ 240mm బ్యాక్ బ్రేక్ ఉంటుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు 150 సెక్షన్ టైర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఏదైతే అపెక్స్ WP అపెక్స్ది సస్పెన్షన్ ఉంటుందో అందులోని సేమ్ అదే ఇందులో కూడా మనకి క్యారీ అవుతుంది అనమాట. ఎలాంటి చేంజెస్ అయితే ఏం లేవు. అందులో వచ్చేసరికి మీకు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట సస్పెన్షన్. సో ఇందులో అయితే మనకి సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు, ఇది ఒక చేంజ్ అయితే ఉంటుంది. అండ్ హ్యాండిల్ బార్ చూడండి, సేమ్ మనకి ఏదైతే 390 డ్యూక్ ఉందో సేమ్ అదే. ఇవి కూడా మిర్రర్స్ కూడా మనకి ఏవైతే డామినర్స్లో ఉండేవో సేమ్ ఆ టైప్ ఆఫ్ మిర్రర్సే అందులోనే ఉంటాయి, ఇందులో కూడా అవే ఉంటాయి. ఇక్కడ స్విచ్ గేర్ కూడా సేమ్. ఒకసారి డిస్ప్లే ఆన్ చేసి చూద్దాం. ఇది మనకి రెడీ టు రేస్ అని చెప్పేసి ఏదైతే మనకి 200 ఉంది కదా, సో దాని టైప్లో అయితే వచ్చిందనమాట. ఒకసారి దీని ఫీచర్స్ చూద్దాం. సో ఇందులో మనకి స్టార్టింగ్ ల్యాప్ టైమర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ల్యాప్ టైమర్ అవసరం లేదు మనకి. ఇప్పుడు మోటార్ సైకిల్లోకి వస్తే మనకి రైడ్ మోడ్ అండ్ ABS రెండే కనిపిస్తుంది. ఇందులో లాంచ్ కంట్రోల్ అవి అయితే ఏం లేవు, అవన్నీ మీకు ఓన్లీ పెద్ద బండిగా ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి ట్రాక్ మోడ్, స్ట్రీట్ మోడ్ అంతే, 2 మోడ్స్ ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రజెంట్ స్ట్రీట్ మోడ్లో ఉంది అండ్ ట్రాక్ మోడ్ అంతే, 2 మోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ABS వచ్చేసరికి మనకి రోడ్ ఉంది, సూపర్ మోటో ఉంది అంతే. రోడ్ అంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS, సూపర్ మోటో అంటే మనకి సింగిల్ ఛానల్, అంటే బ్యాక్ సైడ్ ABS అనేది ఆగిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బైక్ ఇన్ఫో, మనకి ఫ్యూయల్ ట్యాంక్, ఇక్కడ రేడియేటరు. సో ఇది మనకి కూలెంట్ది, ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్, ఇది మనకి బ్యాటరీ హెల్త్. అండ్ ఇది ట్రిప్ ఇన్ఫో. సో నావిగేషన్ కావాలంటే నాకు తెలిసి సపరేట్ కిట్ వేయించుకోవాలి, ఆల్రెడీ డ్యూక్ 200 వీడియోలో చెప్పా. మ్యూజిక్ కూడా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడికి వస్తే మనకి ఫేవరెట్స్ ఉన్నాయి. ఫేవరెట్స్ అంటే ఏం లేదు, మనకి కింద ఏదైతే మెయిన్ దాంట్లో ఇక్కడ కింద 4 కనిపిస్తాయి కదా, అవి ఫేవరెట్స్ అనమాట. 4 ఫేవరెట్స్ మనం సెట్ చేసుకోవచ్చు. క్విక్ సెలెక్టర్, ఇవి నాకు తెలిసి బటన్స్ గురించి, కనెక్టివిటీ అండ్ క్విక్ షిఫ్టర్ ఇందులో కూడా తీసుకొచ్చారు. ఇది కూడా మనకి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టరే. సో చూడొచ్చు, ఇది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ లైట్ వచ్చేసరికి మనకి 1000 kilometers దాటాలన్నమాట. దాటితే ఏమవుతుందంటే ఇది ఏదైతే మనకి ఒకసారి చూపిస్తున్నా అండి, మనకి చూపిస్తా. షిఫ్ట్ లైట్ అంటే ఇప్పుడు మనకి ఇది ఉంది కదా స్క్రీన్, మనం ఫాస్ట్గా వెళ్తున్న స్పీడ్ బట్టి మనకి ఇది ఆరెంజ్ కలర్లో మారుతుంది అనమాట, అది షిఫ్ట్ లైట్ అనమాట. అండ్ క్లాక్ అండ్ డేటు, యూనిట్స్, లాంగ్వేజ్
ఎక్స్ట్రా ఫంక్షన్స్ అంటే మనకి కాల్, ఆడియో, నావిగేషన్, క్విక్ షిఫ్టర్, రిమోట్ కంట్రోల్ మోడ్, సో ఇవన్నీ ఇచ్చారన్నమాట ఎక్స్ట్రా ఫంక్షన్స్లో. మ్యాక్సిమం పెద్ద దాంట్లో కూడా ఇవే ఉంటాయి. సో ఇది నార్మల్గా ఇందులో చూసుకుంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంజన్ మాల్ ఫంక్షనింగ్, ఇంజిన్ ఆయిల్ది, ఫ్యూయల్ ఇండికేటరు, టాకోమీటరు, ఏబిఎస్, స్పీడోమీటరు, సో ఇవి ఫేవరెట్స్ అనమాట. మ్యాక్సిమం మనకి ఇందులో అన్ని ఫీచర్స్ అయితే వస్తాయన్నమాట. సో సేమ్ మనకి ఏదైతే 390 డ్యూక్ ఉందో సేమ్ అలానే, అండ్ కీ కూడా సేమ్ వేవ్ కీ ఏదైతే ఉంటుందో సేమ్ అదే వేవ్ కీ అయితే ఉందన్నమాట ఇందులో కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. అండ్ అందులో ఏంటంటే మనకి ఈ లివర్స్ ఉన్నాయి కదా, బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్, అవి అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో అయితే లేదు, ఇది ఒక చేంజ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకి 2,97,000 ఆన్ రోడ్ అయితే పడుతుంది అనమాట. సో ఈ కొత్త మోడల్ అయినా పాత మోడల్ అయినా మనకి అదే రేట్ అయితే పడుతుంది. బట్ ఏంటంటే కొత్త దానికి అయితే ఆఫర్స్ అయితే ఏం లేవు. ఇవేంటంటే మనకి పాత మోడల్స్ అనమాట, ఏవైతే స్టార్టింగ్ లాంచ్ అయినావో ఆ మోడల్స్. సో ఇది తీసుకుంటే మనకి 6,000 ఆఫర్ అయితే ఉందంట. సో ఇదేంటంటే మనకి 2,97,000, సో 2,91,000కి వస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి KTM హెల్మెట్ ఒకటి ఉంటుంది 6,000 వర్త్ అనమాట. సో అది కూడా మీకు దీంతోపాటు ఫ్రీగా ఇస్తారనమాట. ఇదొక కలరు అండ్ ఇదొక కలర్, ఇది వచ్చేసరికి మనకి పూర్తిగా ఆరెంజ్ కలర్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లూ అనుకోవచ్చు ఇది. సో బ్లూ అండ్ బ్లాక్ అన్ని మిక్స్డ్ కలర్స్, ఇది ఒకసారి ఆగండి చూపిస్తా. సో ఇది కూడా మీకు సైడ్ నా బ్లాక్ కలర్ ఉంది, అండ్ ఈ ట్యాంక్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వచ్చింది. అండ్ వీల్స్ అవి కొంచెం ఆరెంజ్ కలర్లో అయితే ఉన్నాయన్నమాట. ఇదొక కలరు అండ్ ఇదొక కలర్ అనమాట. ఇది మనకి ఆరెంజ్ ప్లస్ ఇది వచ్చేసరికి మనకి గ్రే కలర్లో ఉందన్నమాట ట్యాంక్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి గ్రే అయితే వచ్చింది. వీల్స్ అవి వచ్చేసరికి బ్లాక్ వచ్చాయి. సో ఇదొక కలర్. సో ఇవి 2 కలర్స్ అయితే మీకు ప్రెజెంట్ ఉన్నాయి పాత దాంట్లో అయితే. కొత్త దాంట్లో కూడా ఈ కలర్స్ ఉంటాయి, ప్లస్ ఇది ఒక బ్లాక్ కలర్ అయితే యాడ్ అయిందనమాట. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ అండ్ షోరూమ్ అడ్రస్ ఇవన్నీ పడతా అనమాట. అక్కడ నుంచి అయితే మీరు చెక్అవుట్ చేయండి ఒకసారి. అండ్ ఇది ఒకసారి మనకి దొండపర్తిలో ఉంటుంది, అంటే మనకి రైల్వే స్టేషన్కి బస్ స్టాప్కి ఇది మధ్యలో అనమాట. సో కింద లింక్ అవన్నీ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ వీడియో, ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.